సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా లెవెనింగ్ లైన్ వద్ద గేట్ మీటింగ్ 15/12/2023 ఉదయం 10 లెవెనింగ్ లైన్ గని వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా చక్రంలో సుత్తి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ గేట్ మీటింగ్ లో విప్లవ కార్మిక సంఘాల నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు, ఐ కృష్ణ, జి రాములు, ఎస్ మల్లేష్, ఈ నరేష్, ఎం దుర్గయ్య, ఎం రాయమల్లు, రత్నకుమార్, రామకృష్ణ, శేఖర్, కొమరయ్య, ఎండి యూసుఫ్, ప్రసాద్, రాజనలు పాల్గొన్నారు. వాస్తవానికి ఎన్నికలు 3 సంవత్సరాల క్రితమే జరగాల్సి ఉండే 2021లో. కానీ సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఎన్నిక నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది. అట్లా 3 సంవత్సరాల ఆలస్యంగా మనం ఈసారి 7వ దఫా ఎన్నికలు ఈ నెల 27వ తేదీన సింగరేణిలో నిర్వహించుకుంటున్నాం. ఈ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మొత్తం 14 రిజిస్టర్డ్ కార్మిక సంఘాలకు గాను 13 కార్మిక సంఘాలు పోటీలో ఉన్నాయి. 13 కార్మిక సంఘాల్లో 5 జాతీయ కార్మిక సంఘాలైనటువంటి ఐఎన్టీసీ, ఐఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, బిఎంఎస్తో పాటు గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నటువంటి టీబీజీకేస్ కూడా పోటీలో ఉంది. అలాగే విప్లవ కార్మిక సంఘాలైనటువంటి గోదావరి బొగ్గని కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ B921, అదేవిధంగా తెలంగాణ గోదావరి బొగ్గని కార్మిక సంఘమైనటువంటి E2378, శ్రామిక శక్తి గోదావరి బొగ్గని కార్మిక సంఘం ఏఎఫ్టీ, 2 ఐఎఫ్టీలు, 1 ఏఎఫ్టీ, 3 విప్లవ సంస్థలు ఎన్నికల్లో కలిసి సంయుక్తంగా చక్రంలో సుత్తి గుర్తుపై పోటీ చేయడం జరుగుతుంది. బహుశా ఈ పోటీలో 98 నుంచి ఇప్పటి వరకు ఓటేసి ఎన్నికల తంత్రాన్ని చూసి గెలిచిన కార్మిక సంఘాల యొక్క బండారాన్ని చూసిన అనేక మంది కార్మికులు ఇప్పుడు లేరు. అనేక మంది కార్మికులు ఇవాళ మనం ఈ 7వ దఫా జరిగేటువంటి ఎన్నికల్లో చాలా మంది కార్మికులు లేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ యువ కార్మికులు, మన కార్మిక వారసులుగా వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక మంది ఇవాళ నూతనంగా బొగ్గు భవన్లో ఉద్యోగంలో కొలువై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి కార్మిక సంఘాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళు చెప్పేదేంటిది, చేసేదేంటిది, వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఏమిటి, వాగ్దానాలు ఏమిటి, సంస్థ ఏంది, సంస్థ బాగోగులేంది, సంస్థ మనుగడ ఏ విధంగా ఉంది, వాళ్ళు చెప్పే విషయాలన్నిటిపై శ్రద్ధగా మీరు విని ఆలోచించి మీ మనస్సాక్షిగా రేపు 27న జరిగేటువంటి గుర్తింపు ఎన్నికల్లో మీరు ఓటేయాల్సిందిగా నేను కోరుతూ, ఇవాళ సింగరేణి పరిస్థితి, సింగరేణి వైభవం మనం మన తల్లిదండ్రులు చెప్పినటువంటి విధంగా ఇవాళ లేదు. ఎందుకంటే ఇవాళ జీతాలకే దిక్కు లేదు. ఇవాళ 3వ తేదీ నాడు మనం జీతాలు తీసుకోవాలంటే అనేక బ్యాంకుల చుట్టూ తిరిగి బ్యాంకుల దగ్గరికి పోయి మన బాండ్లను పెట్టి మన సెక్యూరిటీ ఇచ్చి జీతాలు తెస్తున్నటువంటి పరిస్థితి. ఈ జీతాలు తీసుకురావడానికే ప్రత్యేక అధికారులను మన సింగరేణి సంస్థ నియమించింది. అంటే సింగరేణి పరిస్థితి, సింగరేణి మనుగడ ఏ రకంగా ఉందనేటువంటి దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. మరి ఏటా మనం 1000 కోట్ల రూపాయలు లాభాలు తీసుకుంటున్నాం. 1000 కోట్ల టర్నోవర్ మనం కలిగి ఉండి 50 లక్షల మిలియన్ టన్నుల నుంచి 60 లక్షల మిలియన్ల టన్నుల వరకు బొగ్గును ఉత్పత్తి సాధిస్తున్నాం, బొగ్గు అవసరాలు తీరుస్తున్నాం. మరి వచ్చేటువంటి డబ్బు కూడా మనం 2100 కోట్ల రూపాయలు సంవత్సరం వచ్చింది. మరి ఇన్ని లాభాలలో ఉన్నటువంటి మనం జీతాల కోసం, నిన్నటి ఏరియర్స్ కోసం, మొన్నటి లాభాల వాటా కోసం మనకు ఎందుకు బ్యాంకుల చుట్టూ మనకున్నటువంటి ఇంత డబ్బుల్ని మనం పెట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది మనం ఆలోచించుకోవాలి. ఇవాళ సింగరేణి సంస్థను ఒకనాడు ఇది నష్టాల్లో పోయి ప్రైవేట్ రంగంలో చేరే అటువంటి దరిదాపుల్లో పోయినటువంటి పరిశ్రమను తిరిగి మళ్ళీ మనం ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత
నేను అన్ని బావులు తిరుగుతూ వస్తున్నా, మీ బావులోనే కార్మికులు కనపడుతున్నారు. మిగతా చోట్ల ఈ పక్క ఉన్నంతమందో ఈ పక్క ఉన్నంతమందో మాత్రమే కనపడుతున్నారు. మరి ఇది పరిస్థితి. మీరు సింగరేణి యాజమాన్యం వేసిన ఈ పుస్తకాన్ని బహుశా అందరు చూసుంటారు, దశాబ్ది సందర్భంగా. దీంట్లో మొదటి పేజీలో వాళ్ళే అంగీకరించారు. ఏమని? 89లో మా సంస్థ ప్రారంభమైంది, సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఇల్లెందులో ప్రారంభమైంది, ఇన్ని బాయిలు 69 బాయిలు నడిచేటప్పుడు ఓపెన్ కాస్ట్ లేవు. మరి ఇప్పుడు 75 కంటే ముందు ఓపెన్ కాస్ట్ లేదు. మరి ఇప్పుడు మాత్రం 18 ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి, 24 అండర్ గ్రౌండ్ బావులు ఉన్నాయి అని రాశారు. ఎందుకు తగ్గాయి? అప్పుడు ఎంతమంది ఉన్నారు కార్మికులు? నేను యూనివర్సిటీ నుంచి ఈ యూనియన్లో పనిచేయడానికి వచ్చినప్పుడు 1987 నాటి మాట 116,792 మంది కార్మికులు ఉన్నారండి మ్యాన్ రోల్లో. ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఇవాళ 39,748 మంది కార్మికులు మాత్రమే ఓటర్స్గా ఉన్నారు అని ఓటర్ లిస్టులో నేను చూశాను, నాకు ఇచ్చిన లిస్టులో. ఎక్కడికి పోయారు? ఏమైతుంది? ప్రొడక్షన్ ఓఎంఎస్ పెరిగింది. అధికారులు 1100 ఉండేది, ఇప్పుడు 3000 అయ్యారు. ఇవన్నీ పెరిగినాయి, కార్మికులు మాత్రం తగ్గారు. బావులు తగ్గినాయి, బతుకు రోడ్డు మీద పడ్డది. జీతం కూడా పెరిగింది అనుకుంటున్నారు మీరందరూ. పెరిగిందని మీరు చూస్తున్నారు, లెక్క చూసి డబ్బులు చూసుకొని పెరుగుతుంది అంటున్నారు. జీతం పెరిగిందో తరిగిందో కూడా మీరు కాస్త డిఏ పాయింట్స్ చూసుకుంటే మీకే అర్థమవుద్ది. 69లో 100 ఉంటే ఇవాళ 12,000 ఉంది డిఏ పాయింట్స్. అంటే అప్పుడు 100 రూపాయలు ఉంటే ఇవాళ 12,000 రూపాయలు రావాలి ఒక 100కి. ఆ చొప్పున మీ జీతాలు పెరిగినాయో లేవో ఒకసారి మీరే లెక్కేసుకుంటే కనపడుద్ది. కనీస విషయ సూచిక ఆ డిఏ పాయింట్స్ లెక్క కట్టేది కూడా మోసపూరితం అనేది గవర్నమెంట్ లెక్కలే తెలియజేస్తూ ఉన్నాయి. డిఏ లెక్క కట్టేది ఎట్లా అంటే 3 చోట్ల లెక్క తీసుకొని సరాసరి చేసి అందులోంచి పాయింట్స్ తీస్తారు. దీనికి లెక్క ప్రకారం ఏమన్నారంటే లేబర్ డిపార్ట్మెంట్ సర్వేల ప్రకారమే 40% తేడా ఉంటుందని చెప్పారు. అంటే 100 రూపాయల ధర ఉంటే 40 రూపాయలు తగ్గించి 60 రూపాయలు మేము లెక్కలోకి వస్తుందని చెప్పారు. ఇంకొక సర్వే ప్రకారం లేబర్ ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలో 60% తేడా ఉంటుందని లెక్క ఉంది. అంటే 40 పైసలే మనకి ఇచ్చేది, రూపాయి ధర పెరిగితే 40 పైసలు ఇచ్చేది. ఇది వాళ్ళే అంగీకరిస్తున్న రిపోర్ట్లు 101 ఉన్నాయి మన ముందు. అంటే మన డిఏ ఎట్లా పెరుగుతూ ఉంది? మనకి ఆ 12,000 కాదు, దానికి ఇంకొక 60% కలపాలి. అంటే సుమారుగా 18,000 20,000 రూపాయలు మనకి రావాలి. 100 రూపాయల స్థానంలో 20,000 రూపాయలు రావాల్సిన స్థితిలో అవి వస్తున్నాయా? మీరు అంటారు, మీరు అనుకుంటున్నారు అయ్యే మాకు డబ్బులు బాగా వచ్చినాయి భయం, మొన్న బోనస్ కూడా 1,66,000 ఇచ్చినాం ఒక్కొక్కరికి అని చెప్పి ఈ పుస్తకంలోనే వాళ్ళు సెలవిచ్చారు. ఈ 1,66,000 మీరు తీసుకున్నారా? అందులో 49% కట్ అయినాయా లేవా?